శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయం. ప్రస్తావన. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అనువానిని బాబా ఆశీర్వదించి సంతానం ఎట్లు కలుగజేసినో వర్ణించదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురంగా ఉండును. వారు నడిచినా, భుజించినా, మాట్లాడినా, ఏ పని చేసినను అన్నీ మధురంగా ఉండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందించుకొను నిమిత్తము వారిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులను అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవాలని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది. కాబట్టి దాని సహాయంతో భక్తి అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను. కనుక మనం ఎప్పుడునూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును, దాని ముఖ్యోద్దేశమును అయిన మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యము సాయిలీలలో వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున్న వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి అందించుకును. ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదు. నాందేడ్ పట్టణ నివాసియకు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడుండేను. అతని పేరు రతన్జీ. షాపుర్జీ వాడియా. అతడు చాలా ధనము ఆర్జించెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తులతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతోషంతో కనిపించేవాడు కాదు. కానీ లోపల వాస్తవంగా అట్లుండేవాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగా ఉన్న వారొక్కరునూ లేరు. ధనికుడకు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యము కలవాడు, దాన ధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండేవాడు, అందరికీ అన్ని విధములుగా సహాయం చేయుచుండేవాడు. చూసిన వారందరూ అతడు మంచివాడు, సంతోషంగా ఉన్నాడని అనుకునేది. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవటచే నిరుత్సాహి అయి ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతము వలె, జందెము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపం లేని యాత్ర వలె, కంఠాభరణం లేని అలంకారం వలె రతన్జీ జీవితము పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనముగాను, కళావిహీనముగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తాను ఇట్లా అనుకున్నాను, భగవంతుడు ఎన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానం కలుగచేయడా? మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కోల్పోయాను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అను ఆతృతతో ఉండేవాడు. దాసగణ మహారాజునందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగను మహారాజుని కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పాను. దాసగను అతనికి షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చాను. బాబాను దర్శించమనను, బాబా ఆశీర్వాదం పొందమనను, సంతానం కొరకు వేడుకొనమనను. రతన్జీ దీన్ని సమ్మతించను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళాను. బాబా దర్శనం చేశాను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించాను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించను. కష్టదశలో ఉన్న వారు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదువు. ఈ సంగతి విని నీ పాదముల
ఆశ్రయించుతని కనుక దయించి నాకు అసభంగం లేకుండా కలగజేయకుము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలనే రతంచి తన మనసులో తలచెను. బాబా అతడిని 5 రూపాయల దక్షిణ కోరి అతడ పైకము ఇచ్చినంతలో తనకు 3 రూపాయల 14 ఇంతకు పూర్వమే ఉండేనని కాన మిగిలిన 120 మాత్రమే ఇమ్మని అనెను. ఇది విని రతన్జీ మిగుల ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకోలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానం కలగజేయమని వేడెను. బాబా మనసు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చునని చెప్పాను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చాను. దాసగణకు షిరిడిలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపాను. అంతయు సవ్యముగా జరిగిననియు బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించిననియు ఒక్కటి మాత్రము తనకు బోధపడని సంగతి కలదని అనెను. తమకు అంతకు ముందే 3:14 ముట్టినవి అని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగాను అడిగాను. ఇంతకు మునుపు నేనెప్పుడు షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు 3:14 ఎట్లు ముట్టాను? అది దాసగడికి కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని కూర్చి కొంతసేపు ఆలోచించాను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలానా సాహెబ్ను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకము వచ్చాను. నాందేడులో మౌలానా సాహెబ్ గురించి తెలియని వారు ఎవరు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబు రతన్జీ ఇంటికి వచ్చాను. ఆనాటి ఖర్చు సరిగా 3:14 అవుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన 3:14 సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు? వారిద్దరూ ఒకటే అని గ్రహించిరి. దాసగండ చెప్పిన సమాధానం నాకు రతన్జీ సంతృష్టి చెందాను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకం కలిగాను. బాబా భక్తి హెచ్చాయను. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగాను. ఆ దంపతుల ఆనందం నాకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. కానీ 4 మాత్రము బ్రతికిరి. ఈ అధ్యాయము చివరన హరివినాయక సాఠే అనువాడు తన మొదటి భార్య కాలం చేసిన పిమ్మట 2వ వివాహం చేసుకున్నచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కథ గలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలెన్నటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంతనతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో వారికి దేనియందు అభిమానం లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలను? వారు ధనము నేల కాంక్షించవలనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకొనేవారు కాదు. కాల్చిన అగ్గిపుల్లను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకొనేవారు. భక్తులను కానీ ఈ తదితరులను కానీ బాబా ఏమీ అడిగేవారు కాదు. ఎవరైనా ఒక కానీ 2 కానులు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేవారు. బీడి కానీ చిలుము కానీ పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 కానీ 2 కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక కానీ ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు. అదన అయినచో తిరిగి ఇచ్చేవారు.
బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనములకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు వారిని దక్షిణ అడుగుచుండెను. బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజయందు బంగారు నాణం లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ ఎందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజలో మాత్రము ఎలా ఉండరాదు. శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజును, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణ్యం గాని డబ్బు గాని సమర్పించవలను. ఈ విషయం గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అను అక్షరంను బోధించెను. ఈ అక్షరం వల్ల దేవతలు దమము నవలంబించవలనని గ్రహించరి, అనగా ఆత్మను స్వాధీనమునందు ఉంచుకొనుట. మానవులు ఈ అక్షరంను దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానం చేయవలనను నియమం ఏర్పడును. తైత్తరీయ ఉపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలేనని చెప్పును. దానము గట్టి విశ్వాసంతోనూ, ధారాళముగాను, అణకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయవలను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకున్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుండెను. ఇట్లా అనేక మందికి జరిగాను. దీనికి ఒక ఉదాహరణము గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడేకు బాబా దక్షిణ అడుగుచుండేటి చేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించుతననియు, దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేకుండానని రాశాను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదను అర్థం కూడా పెక్కు సంఘటనల వలన తెలియచున్నది. దీనికి 2 ఉదాహరణలు. బాబా 15 రూపాయలు దక్షిణ ఇవ్వమని ప్రొఫెసర్ జీబీ నార్కేని అడగగా అతడు తమ వద్ద దమ్మిడీ లేదనను. దానికి బాబా ఇట్లనను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టం చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణంగా ఇచ్చిన గ్రంథం నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకోమని అర్థము. ఇంకొకసారి తర్కడ్ భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగాను. తన వద్ద పైకం లేకుండాచే ఆమె మిగులు చిన్నపోయాను. అప్పుడు అక్కడే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థం చెప్పాను. తన 6 శత్రువులను, కామ, క్రోధ, లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవాలని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండేది. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరాగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందినాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన. బీవీ దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు, బాబా భక్తుడు. దక్షిణ గురించి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ఎట్లు రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కాదు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనేవారు, ఇంకొకప్పుడు నిరాకరించేవారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చదమను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనేవారు కారు.
తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకుని పొమ్మనుచుండిరి. బాబా అడిగాడు, దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు భావములు వసతి పట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారా అయినా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరచున్నప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకొనివారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకోమనేవారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానిని ఎంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండేది. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండేవారు. లేదనినచో ఎవరి వద్ద అయినా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమనుచుండేది. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండేది. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండేది. మిగతా దానిని అంతయు బీదలకు దానం చేయుచుండేవారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యము దానం చేయుచుండేవారు. షిరిడీ సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు, అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండేవారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనం. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందుకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీరిని నియమించాను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి అంటే రాధాకృష్ణమాయి గృహములకు పంపుచుండేది. ఈ 2 పరీక్షలకు తట్టుకొనొచ్చు అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమొకట దృఢపడుచుండెను. భగవద్గీతలను ఉపనిషత్తులోను పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికంగా తోడ్పడనని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా. సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణము.